ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్లో వరుణ యాగం నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఈ యాగం మంచి వర్షాలు, సమృద్ధిగా పంటలు రావాలని ఉద్దేశించినదిగా వార్తలు వెల్లడిస్తున్నాయి. నా విశ్లేషణలో ముఖ్యమైన పాయింట్లు: వ్యక్తిగత విశ్వాసం వేరు, ప్రభుత్వ విధానం వేరు. రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, చంద్రబాబు అయినా వ్యక్తిగతంగా యాగాలు, పూజలు, ప్రార్థనలు చేయడాన్ని ప్రశ్నించడం వేరే విషయం. కానీ ప్రభుత్వం ప్రజాధనంతో ఒక మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించి దాని ద్వారా వర్షాలు రావాలని ఆశించడం ప్రజావిధానంగా సమర్థించబడుతుందా అనేది వేరే ప్రశ్న. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 27 ప్రకారం ఒక నిర్దిష్ట మతాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా కేటాయించిన పన్నుల ద్వారా వచ్చిన డబ్బు విషయంలో పరిమితులు ఉన్నాయి. అయితే ఒక యాగానికి ప్రభుత్వ ఖర్చు పెట్టడం స్వయంచాలకంగా రాజ్యాంగ విరుద్ధమే అని చెప్పడం కూడా చట్టపరంగా అతిశయోక్తి అవుతుంది. ఖర్చు స్వరూపం, నిధుల మూలం, ప్రభుత్వ ఉత్తర్వులు, కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం వంటి అంశాలు చూడాలి. అసలు ప్రశ్న: యాగం వల్ల వర్షం పడుతుందనే శాస్త్రీయ ఆధారం ఎక్కడుంది? ఇక్కడ చాలా స్పష్టంగా ఉండాలి. యాగం, పూజ లేదా ప్రార్థన వల్ల వర్షపాతం ఏర్పడుతుందని నిరూపించే పునరావృతం చేయగల నియంత్రిత శాస్త్రీయ ఆధారం లేదు. వర్షాలు వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ, గాలుల చలనం, మేఘాల నిర్మాణం, సముద్ర వాతావరణ పరస్పర చర్యలు వంటి అనేక భౌతిక ప్రక్రియలపై ఆధారపడతాయి. ప్రస్తుతం ఎల్ నిన్యో కూడా ఒక వాస్తవమైన వాతావరణ కారకం. ఎన్ఓఏఏ జూలై 2026 విశ్లేషణ ప్రకారం ఎల్ నిన్యో కొనసాగుతోంది. నిన్యో 3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే సుమారు 1.2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయింది. అంటే వర్షాల గురించి ప్రభుత్వం మాట్లాడేటప్పుడు వాతావరణ శాస్త్రం, డేటా, మోడల్స్, నీటి నిర్వహణ ప్రధానంగా ఉండాలి. కృత్రిమ వర్షం కూడా మ్యాజిక్ కాదు. ఇక్కడ కూడా ఒక ముఖ్యమైన తేడా ఉంది. క్లౌడ్ సీడింగ్ లేదా వాతావరణ మార్పిడి సాంకేతికతపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో క్లౌడ్ సీడింగ్ వల్ల ప్రెసిపిటేషన్ పెరిగినట్లు శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. కానీ మేఘాలు లేని చోట మేఘాలను సృష్టించి మనకు కావాల్సిన సమయంలో కావాల్సినంత వర్షం కురిపించే స్థాయికి సాంకేతికత చేరలేదు. ప్రపంచ వాతావరణ సంస్థ WMO కూడా వెదర్ మోడిఫికేషన్పై మరింత పరిశోధన, పరిశీలనలు, న్యూమెరికల్ మోడలింగ్, శాస్త్రీయ పరీక్షలు అవసరం అని స్పష్టం చేస్తోంది. పెద్ద స్థాయిలో వర్షాన్ని సృష్టించగలమనే వాదనలకు ప్రస్తుతం బలమైన శాస్త్రీయ ఆధారం లేదని కూడా చెబుతోంది. కాబట్టి మంచి ప్రత్యామ్నాయం యాగం చెయ్యకూడదు అని మాత్రమే చెప్పడం కాదు, యాగానికి బదులు శాస్త్రీయంగా ఏమి చెయ్యాలి అని అడగాలి. ప్రభుత్వం చెయ్యాల్సింది ఏమిటి? ఎల్ నిన్యో, మాన్సూన్ పరిస్థితులపై జిల్లాస్థాయి ఫోర్కాస్టింగ్ వ్యవస్థలను బలోపేతం చెయ్యాలి. రైతులకు ముందస్తు వాతావరణ సమాచారం అందించాలి. వర్షపు నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ పెంచాలి. డ్రౌట్ రెసిస్టెంట్ క్రాప్స్, క్రాప్ డైవర్సిఫికేషన్పై పరిశోధనలు పెంచాలి. క్లౌడ్ సీడింగ్పై నిరపేక్షమైన, పారదర్శకమైన శాస్త్రీయ ప్రయోగాలు చెయ్యాలి. ప్రయోగం విజయవంతమైందా లేదా అనే విషయాన్ని రెయిన్ఫాల్ డేటా ఆధారంగా స్వతంత్రంగా అంచనా వెయ్యాలి. వాతావరణ మార్పుల ప్రభావాలను అంచనా వేసే రాష్ట్రస్థాయి పరిశోధనా కేంద్రాలను బలోపేతం చెయ్యాలి. అంటే ప్రజలు నమ్మకాన్ని వదులుకోవాలని ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం తన నిర్ణయాలకు శాస్త్రీయ ఆధారాన్ని చూపించాల్సిన బాధ్యత మాత్రం ఉంది. రాజ్యాంగం చెప్పే శాస్త్రీయ దృక్పథం ఇది చాలా బలమైన పాయింట్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AH ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యాలలో సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఇన్క్వైరీ అండ్ రిఫార్మ్ అభివృద్ధి చేయడాన్ని పేర్కొంటుంది. దీనర్థం ప్రభుత్వం మత విశ్వాసాలను నిషేధించాలని కాదు, కానీ ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునే స్థాయిలో విశ్వాసానికి బదులు ఆధారాలు, పరిశోధన, పరిశీలన, ప్రయోగం, ఫలితాల మూల్యాంకనం ఉండాలి అనేది ప్రజాస్వామ్యానికి, శాస్త్రీయ దృక్పథానికి మరింత అనుకూలమైన విధానం. వర్షాల కోసం యాగం చేయడం తప్పు అని మాత్రమే మనం చెప్పడం లేదు. యాగం వల్ల వర్షం పడుతుందని శాస్త్రీయ ఆధారం లేకపోతే ప్రజాధనంతో ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయడం కంటే అదే డబ్బుతో వర్షాలను అర్థం చేసుకునే శాస్త్రీయ పరిశోధన చేయడం మంచిది కాదా? ఇది రేవంత్ రెడ్డిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్న విమర్శ కాకుండా గతంలో ఇలాంటి కార్యక్రమాలు చేసిన అన్ని ప్రభుత్వాలకు వర్తించే సూత్రప్రాయమైన ప్రశ్న అవుతుంది. యాగం చెయ్యడం వ్యక్తిగత విశ్వాసం కావచ్చు,
కానీ వర్షం కోసం ప్రభుత్వ విధానం మాత్రం శాస్త్రీయ ఆధారాలపై ఉండాలి. ప్రజల డబ్బుతో ప్రార్థన చేయడం కంటే ప్రజల డబ్బుతో పరిశోధన చేయడం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. మీ అభిప్రాయం కామెంట్ చెయ్యండి.